తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఎందుకంటే అరుస్తావు? యాపిల్ యాపిల్ మెల్లిగా పిలిస్తే నిన్నే పిలుస్తాను, జనం అంతా నా వెంట పడరు. కొంచెం ఆగుతావా? నిలువే వాడుకున్నావుదాన్న పోయారి హంస నడకదాన్న. ఆగమంటే అక్కడే ఆగిపోయావా? రాయా జై పతాడ భైరవి. యాపిల్ యాపిల్ యాపిల్. కొంచెం రైట్. ఏం పనిది? దీపం ఎందుకు తీసేస్తున్నావు? ఇక లాభం లేదు, అర్జెంట్ గా ముహూర్తం పెట్టాల్సిందే. నేను మాత్రం వస్తున్నానా? సరే, రేపే మీ అన్నయ్యని కలుసుకుని లగ్గం పెట్టించమంటాను. గోవిందా. అన్నయ్య ఆయన ఎక్కడున్నాడు? దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. ఏంటి, జైలా? అవును. ఎందుకంటే ఉలిక్కి పడుతున్నావు? నీకు ఇటువంటి అన్నయ్య ఉన్నాడు అంటే ఆశ్చర్యం ఇస్తుంది. ఏమయ్యో, నీ బోటి వాడికి ఇటువంటి బామర్ దొరకడం తలుచుకుంటే నాకు నవ్వాగట్లా. నవ్వుతావు. ఏంటి గురు, ఈ మధ్య కనపడడం లేదు? మళ్ళీ అత్తారింటికి వెళ్ళావా ఏంటి? నోరు ముయిరా, నేను అసలే చికాగ్గా వచ్చాను. ఎవర్రా అక్కడ నవ్వుతోంది? అదే చాలా సేపటి నుంచి ఏర్పడుతుందిలే. వాళ్ళెవర్రా మనం ఉండగా ఇంత సుఖంగా బతికేది? ఆలస్యం అవుతుంది, నన్ను ఇంటికాడ దిగబెట్టు. నిజంగానే అంటున్నావా? మరి అట్లా చూడు మాక. పోదా? అన్నయ్య. వీడని అన్నయ్య? నేను జైల్లో పడితే నువ్వు వీడితో కూర్చోవంటే పోరంబోకేదవా, ముందు మన వ్యవహారంలో తలెట్టావు, ఇప్పుడు నా చెల్లెల్ని బుట్లో వేస్తావురా బద్మాష్. కస్తూరి, సుందరం, ఏంటి గురు? టాక్సీ తీసురా. అలాగే. గోడకు అనుకుంటావమ్మా? మెల్లగా లేమ్మా, మెల్లగా. ఆయన ఎక్కడ? అన్నయ్య మందులు కొనటానికి వెళ్ళాడమ్మా. జ్వరం కాస్త తగ్గినట్టుంది, ఈ ఏడుగా గంజి పెట్టాను, వెళ్ళి తీసుకురమ్మంటావా? మీకెందుకమ్మా ఈ శ్రమ? మనలో మనం చేసుకోపోతే ఎవరు చేస్తారమ్మా? ఉండమ్మా, తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, గంజి వేడిగా తెమ్మంటావా, చల్లార్చి పట్టుకురానా? చల్లార్చే తీసుకురమ్మా. తీసుకెళ్ళమ్మా. ఏం తాత, ఇందాక దెబ్బలు తగిలయ్యే, అబ్బాయి ఏమేడు?
గంట క్రితం ఎవరో ఆసుపత్రిలో చేర్పిస్తామని తీసుకెళ్లారమ్మా. వెళ్ళిపోయిందా? పోనీ బ్రహ్మదేవుడు కూడా ఈ చలపతి కంట పడకుండా తప్పించుకోలేడు. ఏట్రా ఈ తప్పుడు పనే? చెల్లెలు అనుకున్నాను. చెల్లిలైతే కాళ్ళు పట్టుకులేపుతావా? ఎవరికి వినిపిస్తున్నావు అరికతలా? మర్యాదగా మాట్లాడు. నీ బతుకు మర్యాద మర్యాద. ప్లాట్ఫారం లో పడుకుని మంచిగా కదా గోపు చూద్దాం ఒప్పుకుంటున్నావా అనుకున్నావా? అడు చూడ దేవుడు ఎక్కిన దీపం ఉంది, ఇటు చూడ గవర్నమెంట్ వాళ్ళ దీపం ఉంది. ఇదిగో చూడ ఇక్కడ ఉండే వాళ్ళందరూ రెక్కలు మొక్కలు చేసుకుని బతికే వాళ్ళేరా. తప్పుడు పనులు చేసే వాళ్ళు ఎవరో మా మధ్య ఎత్తుకుని పడుకోలేరా. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి బుర్ర కొబ్బరికాయల పగలక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వచ్చినాడా ఏమనుకున్నాడు ఈడు? కొత్త రాయే సాలేరా సాచ్చినాడా? కాళ్ళ గొడ కప్పు, ఇంకెవడన్నా వచ్చి పట్టుకుంటాడు. కొంచెం ఉన్నాడు స్వామి. ఏ దీర్ఘాయుర్దాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం నాకివ్వమని ఆంజనేయుడిని ప్రార్థించి ఈ కిరీటం నా ఎత్తున గట్టిగా తిక్కొట్టండి. ఇది కిరీటం కాదు నాయన, శటగోపం. ఏదో ఒకటి నెత్తిన పెట్టుకునేలేక అక్కయ్య పెద్ద మనిషి అయిందట. నాకు శని మహాదశ మొదలైంది. అయ్యో శటగోపం కనపడలేదే. ఏమైంది ఏమైంది? వాళ్ళు వచ్చి పట్టుకునేలాగా గోతుల పరారు మళ్ళీ తీసుకుందాం. అదే మంచిదంటావా? అదే మంచిది. ఏమిటి అలరి? పట్టుకోమని పరుగు పందు వేసినట్టు పారిపోతున్నారు. ఈ సంగతి ఏదో కనుక్కోవాల్సిందే. ఏంటది? గుళ్ళో సడుకోపం పోయిందా? ఆల్ రైట్, నేను కనుక్కుంటాను. ఓకే ఓకే. ఫైనట్ హనుమంతుడి గుళ్ళో ఎంతసేపు అలా నిలబడతావమ్మా? నీ బాధ ఏమిటో సోమవారికి నివేదించుకో. నా బాధ ఏమిటో నాకే అర్థం కావటం లేదు స్వామి. అంత వైరాగ్యం నీకు తగదమ్మా. మన కష్టసుఖాలు చూడడానికే దేవుడు ఉన్నాడు. నీకొచ్చిన కష్టం ఆయన ఎక్కడున్నా సరే హాయిగా ఉంటే నాకు అదే 10,000 స్వామి. ఏమిటమ్మా ఆయన పేరు? రత్నం. నక్షత్రం? రత్నం. గోత్రం? రత్నం. ఓహో.
రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. నీ అందమే నాకు ప్రేమామృతం, నా గొంతులో పలికే గానామృతం. ఎప్పుడు చూడని చందమామగ ఎన్నడు వాడని సన్నజాజిగ కోర్కెలు మోగిన మొదటి రాత్రిగా మైమరచి నువ్వు ఉండిపో. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. లాలింతలో తాను నీలాంబరి, కౌగిళ్ళలో నిండు గోదావరి. లాలింతలో తాను నీలాంబరి, కౌగిళ్ళలో నిండు గోదావరి. ఏ నింగి వెలిసేను ఈ జాబిలి, నా ముందు వాలేను ఈ రాత్రి. వలపులు విరిసిన వేణు రవళిగ గుండెల కురిసిన మంచు వానగ కోయిల గొంతున ఉన్న పాటగ నాలోన కొలువుండిపో. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. నీమేని పరువాలు నా సొంతమై, నీ అంద చందాలే తొలి కావ్యమై. నా కంటి కనుపాపగా ఉండిపో, నా గుండె గుడిలోన నువ్వు ఉండిపో. పూపొద మాటున పూల తీవెగ చీకటి వెలుగుల చెయ్యి వీడక వెన్నెల కౌగిట చుక్క కన్నెగ ఏ వేళ నువ్వు ఉండిపో. రాత్రిలో ఇది వెన్నెల, పూలలో నవమల్లిక. నీ అందమే నాకు ప్రేమామృతం, నా గొంతులో పలికే గానామృతం. ఎప్పుడు చూడని చందమామగా ఎన్నడు వాడని సన్నజాజిగ కోర్కెలు మూగిన మొదటి రాత్రిగా మైమరచి నువ్వు ఉండిపో.